దీనికి సహకరించే విధానంగాను ఇది చెప్పారు. అదే విధంగా మేము మీ పేమెంట్ అనేది ఎవరిది ఏమీ తగ్గకుండానే క్రెడిట్ చేస్తాం. కానీ దీనికి ఉన్న విధిగాను పరిస్థితుల్లోనూ ఒక జీవో అనేది కొత్తగా తీసుకోవాలి. దానికి నాకు నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. అంటే ఆయన చెప్పిన టయాన్ని ప్రకారంగాను 2-3 మంత్స్లో పడితే మాకు సపరేట్గా జీవో అంటే హైడ్రా సిబ్బందికి సంబంధించి నేను తీసుకొస్తాను. నేను ఆల్రెడీ సీఎం సార్తో డిస్కస్ చేస్తున్నాం. ఆయన మనకు అనుకూలంగా ఉన్నారు. దీనిలో మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ జీతభత్యాల్లో ఎలాంటి ₹1 కూడా తగ్గదు అని ఈ మాట నేనంటలేదు. సీఎం గారు క్లియర్గాను చీఫ్ సెక్రటరీస్కి చెప్పడం జరిగింది అన్నారు. కనుక మేము కూడా మా కమిషనర్ సార్ మాటని గౌరవించి 3 మంత్స్ కాదు 4 మంత్స్ అయినా వెయిట్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 4 మంత్స్ తర్వాత కనుక ఇది కాలేదు అంటే నెక్స్ట్ ఏంటనేది ఆ రోజు మేము ఇదే విధంగాను మీడియా ద్వారా మేము తెలియపరుస్తాం. ఇప్పుడు ఈ రోజున మీడియా మిత్రులందరూ మాకు సహకరించి మమ్మల్ని మా బాధని మీరు ప్రజల దాకా అధికారులకి ప్రజలకి గవర్నమెంట్కి తెలియజేయడానికి ఏదైతే మీరు కృషి చేశారో నేను మీకు అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు చెప్పాను సార్. ఏదైతే మీ దగ్గర మేము అది నాకు సంబంధించి రెస్పెక్టివ్ కావచ్చు, నా వర్క్కు సంబంధించి కావచ్చు, నా ప్రెజెన్స్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ప్రతి ఒక్క విషయము ఆయనతో డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. ఇన్ రైటింగ్లో పేపర్ మీద కూడా ఇవ్వటం జరిగింది. ఆయన అన్నిటి కూడా మీరు దీనిలో లేటు చేశారు, ఇది నాకు ముందు చెప్పుంటే నేను ఎప్పుడో చేసేవాడిని అనే మాట గ్యారంటీ కూడా ఇవ్వటం జరిగింది. నేను ఆయన స్వయంగా అన్నారు, నేను మీకు గౌరవిత్వం కాదు, ముందు మీకున్న వయసుకి మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్, మీరు ఏదైతే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చారో దానిని ముందు నేను గౌరవించాలి. ఇలాంటిది ఎక్కడైనా మీకు భంగంగా జరిగి ఉంటే దానికి నేను బాధ్యుడిని. నెక్స్ట్ జరిగితే కనుక మీరు నాకు అదే టైంలో కాల్ చేసి చెప్పొచ్చు కూడా అనేటువంటి మాట ఆయన ఇచ్చారు మాకు. అదేనండి, దానికి కూడాను నేను అదర్ స్టేట్ నుంచి వాళ్ళు ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు గవర్నమెంట్వి, మీకు ఎలాంటిదైనా ఎక్కడైనా ₹1 పెంచి ఇవ్వగలిగే అవకాశం నాకు వస్తే నేను ₹2 పెంచి ఇస్తానికి నేను రెడీగా ఉన్నాను. నాకు అవి మీ దగ్గర ఉన్నా మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలిగిన అలాంటిది ఆర్డర్ కాపీ కానీ ఏదైనా ఒక సిస్టమ్ ద్వారా ఉన్నా కానీ అది మీరు నాకు ఇవ్వండి, నేను మీకు పూర్తిగా సహకరిస్తాననేటువంటి హామీ ఆయన ఇవ్వడం జరిగింది. సాటిస్ఫై ఎప్పటి వరకు ఆయన ఇచ్చిన టైం 3 నెలలకి మేము 4 నెలలు మనసులో పెట్టుకుని నిన్న ఎలా చేసాము డ్యూటీ ఈ రోజు కూడా అలాగే చేస్తాం, వచ్చే 4 నెలలు చేస్తాం. ఆ రోజు ఏదైతే ఆయన సపరేట్ జీవో తీసుకొచ్చి నేను మీకు మీరు రూపాయి అనుకుంటే నేను ₹4 ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నాననేది అది పేపర్ రూపంలో తెలుస్తుంది. అప్పటి వరకు అదే విధంగా కష్టపడతాం. ఇప్పుడు మీకు జీతాలు రాలేదు, జీతాలు ఈ నెల జీతాలు పాత జీతం వస్తుందా లేకపోతే కొత్త అజియో ప్రకారం జీతం? పాత జీతమే ఆయన క్రెడిట్ అవుతుందని హామీ ఇచ్చారు. ఏదైతే మాకు ₹29,250 క్రెడిట్ అవుతుందో అదే క్రెడిట్ అవుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. మీరు చర్చలు జరిపినారు కమిషనర్ గారితో సార్, రిటపూర్వకంగాను నేను నాకు ఈ 2 మంత్స్ టైం ఇస్తే మీకే రిటర్న్ ప్రూఫ్ గాను దొరుకుతుంది. జీవో అనేది నేను సపరేట్గా తెస్తా. ఇది హైడ్రాకి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఎలాగైతే వాళ్ళ రోజున జీవో ఉందో అలాగూ నేను హైడ్రా కూడా సపరేట్ చేసి జీతభత్యాల మీద కానీ ఎక్స్ట్రా అలౌన్సెస్ ఓవర్ టైం చేస్తాడు ఒక వ్యక్తి ఓవర్ టైం చేస్తాడు అంటే 8 గంటల డ్యూటీలో 14 గంటలో 15 గంటలో చేస్తాడు. నేను ఆ వ్యక్తికి ఎంత ఇవ్వగలను అది కూడా ఆలోచించి ఆ వ్యక్తికి ₹1 అయితే ₹1 ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అనే విధంగా ఆయన మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మాది ఒక డిమాండ్ మీద మేము వచ్చామండి. మాకు ఉన్నటువంటి శాలరీకి చిన్నగా ₹7,000 తగ్గింది అనేటువంటి బాధతోనూ మేము ఎదురుకు రావడం జరిగింది. దానికి మా రంగనాథ్ సార్తో కలవడంతోనూ ఆయన ఇచ్చిన క్లారిటీకి ఆయన 2 మంత్స్ అన్నాడు, మేము 4 మంత్స్ని మనసులో పెట్టుకుని నిన్న ఏదైతే పని చేసామో అదే విధంగా రేపటి రోజున కూడా చేయడానికి మేము సిద్ధం.
సార్ సూపర్వైజర్ గారు ఎక్కడ మార్షల్స్ సూపర్వైజర్ మొత్తం హెడ్. అవును సార్, మీరు చెప్పండి, ఈరోజు చర్చలు సఫలీకృతమైనాయా? నేను మొత్తం మార్షల్కి సూపర్వైజర్ని. ఈరోజు మాకు రంగనాథ్ సార్ ఏదైతే క్లారిటీ ఇచ్చారో, నా పేరు విలాస్, నేను మొత్తం మార్షల్స్కి సూపర్వైజర్ని. మా ఏది ఉన్నదంటే జీతాలు తక్కువ అయిందనేసి మేము సార్ దగ్గర ఒక పాయింట్ తీసుకొని వెళ్ళాము. మళ్ళీ మాకు ఉన్న గౌరవంని ఇస్తలేను అనేసి సార్ దగ్గర తీసుకెళ్ళాము. బట్ సార్ మాకు మా జీతం విషయాల్లో చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. వేరే స్టేట్లలో డీజీఆర్ఈ స్కేల్ పర్మనెంట్గా ఉంది మార్షల్స్కి, అదే నేను పర్మనెంట్గా చేస్తా, దానికి నేను ఇంకా రూపాయి పెంచేసి దానికి చేసే ప్రయత్నం చేస్తా అనేసి సార్ మాకు హామీ ఇచ్చారు. మాకు 3 నెలలు టైం ఇచ్చారు. ఈ 3 నెలల లోపు మాకు ఎజెటిస్గా ఏదైతే మా జీతం రెగ్యులర్ అవుతుందో అదే జీతాలు అనేసి సార్ మమ్మల్ని చెప్పాడు. అందుకే మేము కొన్ని రోజులు వెయిట్ చేస్తాము, 3 మంత్స్ వరకు వెయిట్ చేస్తాము సార్ చెప్పిన విధానంగా. సార్ అయితే మొత్తం మాకు అది డీజీఆర్ఎస్కెళ్ళే చెప్పిస్తానని హామీ ఇచ్చారు సార్ మాకు. మళ్ళీ ఎక్కడైతే గౌరవం లేదో ఆ గౌరవం కూడా నేను ఎట్లా మాట్లాడేసి అన్ని అది గౌరవం కూడా తెప్పిస్తానని అన్నాడు సార్. సో ఇప్పుడు యథావిధిగా మీరు అందరూ డ్యూటీలోకి వెళ్తున్నారా? ఇప్పుడు మేము యథావిధిగా మా ఎజిటీస్గా ఏ డ్యూటీ ఉందో ఆ డ్యూటీకి వెళ్ళడానికి మేము అందరం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు ఇది ఈరోజు పడతా జీతం మీకు జీతంకి ఒక 2 days పడుతుంది. జీతం పడడానికి అందరికీ ఎజిటీస్గా ఏ పేమెంట్ ఉందో అదే పేమెంట్ పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హామీ ఇచ్చారు దీనికి. అందరూ మీడియా మిత్రులను అందరూ వచ్చారు, మాకు అంతా సాయం చేశారు, దానికి చాలా చాలా ధన్యవాదాలు. మార్షల్స్ అందరి తరపున మీకు అందరికీ ధన్యవాదాలు. సార్, నా పేరు ముల్లా జాఫర్ హుసేన్. మేము 2020 ఫిబ్రవరి నుంచి జాయిన్ అయినాము. ఇప్పుడు మాకు కొద్దిగా పేమెంట్ తగ్గించినాడు, ఇది మిస్అండర్స్టాండింగ్ ఏదో అనుకొని మేము వచ్చేసినాము. తర్వాత సార్ ఏమో హామీ ఇచ్చినాడు. ఈ హామీ 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, కానీ యథావిధిగా మా పనితనములో ఏది కానీ తక్కువ చెయ్యము. ఇంతకుముందు ఎట్లా పనిచేస్తున్నామో అలాగనే చేస్తాం. రంగనాథ్ సార్ పేరు మేము తెలంగాణ స్టేట్ లెవెల్లో, దేశం లెవెల్లో పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. మేము కట్టుబడి ఉన్నాము. ఇంతకుముందు ఎట్లా చేస్తున్నామో దానికంటే 10 రెట్లు ఎక్కువనే పనిచేస్తాం. పనిలో మాత్రం, డిసిప్లిన్లో మాత్రం ఏ మాత్రం తగ్గము. మాకు జీతం పెంచుతామన్నారు, మాకు సంతోషము. తర్వాత మా సీఎం సార్ కూడా స్పందించి ఆయన అంటున్నాడంట, ఇప్పుడు వాళ్ళకు తగ్గేది లేదు, తగ్గియం ఎందుకు తగ్గిస్తాము అన్నారు. ఆ మాట పైన మేము కట్టుబడి ఉన్నాము. పనిలో మాత్రం ఏ మాత్రం తగ్గం. ఇంతకంటే ఇంకా 100% ఇంకా ఎక్కువనే పనిచేసిస్తాం. మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కరించి నేను సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్. అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే అటు మార్షల్స్ అయితే భేటీ అయ్యారు. అనంతరం కూడా మార్షల్స్ అందరూ బయటకు వచ్చి రంగనాథ్ తీసుకున్న నిర్ణయాన్ని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కూడా వారైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అయితే ఏదైతే సెపరేట్ జీవో ఇస్తా అన్నారో దానికోసం 3 నెలలు కాదు 4 నెలలైనా వెయిట్ చేస్తామంటూ కూడా, అదేవిధంగా పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు, ఇంకా ఎక్కువ కష్టపడి హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామంటూ మార్షల్స్ అయితే చెప్పుకురావడం జరిగింది. సో అయితే అటు రంగనాథ్తో జరిగిన భేటీలో అయితే సమస్యలన్నీ కూడా విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించినట్టు కూడా మార్షల్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఉన్న చిన్న ఇష్యూ వాళ్ళకి ఏంటంటే, జియో ప్రకారం వాళ్ళకి ఒక రేట్ అంటే వాళ్ళకి శాలరీస్ ఒక దీనిలాగా ఇస్తున్నారు ఒక పర్టికులర్ స్కేల్లో. గతంలో ఎక్కువ వచ్చేది, దాన్ని ఇప్పుడు తగ్గించిన దాని విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటే అసలు తగ్గించడానికి ఎలా ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి ఈవీడిఎంలో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీతభత్యాలే మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు. అది ఉంటుందనేది. దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ జరిగింది, అండ్ సెక్రటరీ ఎంఏడితో కూడా డిస్కషన్ అయింది. వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు, అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయింది. వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమో అనే భావనలో ఉన్నారు, ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు ఇంకా తగ్గటం కాదు, ఇంకా పెంచడానికి ఎలా చేయొచ్చా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్ అవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎక్కడ ఎటువంటి
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారా? శ్రవణ్, చెప్పండి. అయితే కొద్దిసేపటి నుంచి కూడా అటు మార్షల్స్ చేస్తున్న ఆందోళనకైతే ఇప్పటికే అటు కమిషనర్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. జీవోను కూడా 2-3 నెలల్లో తీసుకొస్తామంటూ కూడా తనైతే ఒక మాటనివ్వడం జరిగింది. సో ఇప్పుడు మార్షల్స్ ఏమంటున్నారు? తమ సమస్య తీరినట్లేనా? డీటెయిల్స్ ఏంటి? ఎస్, మొత్తానికైతే హైడ్రా మార్షల్స్ చేస్తున్నటువంటి ఆందోళనకి ఒక ఎండ్ కార్డు పడిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో దాదాపుగా ½ అన్ అవర్ పాటు మార్షల్స్ సమావేశం అయ్యారు. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళకు అందుతున్నటువంటి మర్యాద, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ అంశాలపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మార్షల్స్ సమావేశం అయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, హైడ్రా ప్రధాన కార్యాలయం ముందున్నటువంటి ముందు అందరూ మార్షల్స్ ఉన్నారు. మార్షల్స్తో మాట్లాడదాం. ఏంటి సార్, మీ అందరూ మార్షల్స్ హైడ్రా కమిషనర్తో దాదాపుగా ½ అన్ అవర్ పాటు సమావేశం అయ్యారు. సాటిస్ఫై ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి, మీరు ఏం చెప్పారు? మేము మా మెయిన్ వచ్చేసరికి మా జీతాల గురించి మేము సార్కు చెప్పాము. అయితే సార్ మాకు 3 months టైం ఇచ్చారు. మీకు ఎజిటీస్గా డీజీఆర్ స్కేల్తోని మీకు జీతం ఇస్తామనేసి సార్ మమ్మల్ని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతంగా మీకు వచ్చే జీతాలు అవే జీతాలు మీకు మీ అకౌంట్లోకి పడతాయి అనేసి సార్ మాకు చెప్పారు. తర్వాత మీకు ఇచ్చిన గౌరవం ఏదైతే ఉందో అదే గౌరవంని మీకు తర్వాత ఇచ్చేసి బాగా పేరు మంచికి తీసుకొస్తామని సార్ మాకు ఇది అన్నారు. సార్ ఇంకోటి, మీకు మీ జీతభత్యాలకు సంబంధించి లేకపోతే మీ వర్కింగ్ అవర్స్ పైన ఇతర రాష్ట్రాలతో అధ్యయనం చేయించాలని నేను భావిస్తున్నానని రంగనాథ్ చెప్పారు. దీనిపైన ఎంత మేర చర్చ జరిగింది? దీనిపైన సార్ అన్నాడు, ఇప్పుడు కొన్ని స్టేట్లలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ని డీజీఆర్ స్కేల్తోని పర్మనెంట్గా చేశారు. అది సారే అన్నాడు, మనం కూడా సేమ్ అజిటీస్గా అదే చేద్దాము. ఆ జియో తీసుకొచ్చేసి నేను ఎస్పీ గారితో ఎవరికైనా పంపేసి నేను ఆ వేరే స్టేట్లలో పంపేసి అక్కడ నుంచి తెప్పించిన తర్వాత మిమ్మల్ని కూడా పర్మనెంట్ చేస్తా అనేసి సార్ మాకు హామీ ఇచ్చారు. మాట ఇచ్చిండు సార్. మనకు 2 నెలలు టైం ఇచ్చిండు. సరే మేము 2 కాదు 3 నెలలు కూడా ఆగుతాం. దీని గురించి అంత ఏం అవసరపడము. మేము ఇప్పుడు సార్ చెప్పిన దానిలో సాటిస్ఫైడ్ ఉన్నాము. ఇప్పుడు యాజిటీస్గా మేము మా డ్యూటీకి వెళ్తాము. 3 months వరకు మేము వెయిట్ చేస్తాం దీని గురించి. మొత్తము 93 మంది మార్షల్స్ కాకుండా ఇతర సిబ్బందికి కూడా జీతాలు తగ్గారు అనేది మీరు ఉదయం చెప్పినటువంటి అంశం. ఓన్లీ మీ మీద మాత్రమే చర్చ జరిగిందా, లేకపోతే ఓవరాల్ గా ఎవరెవరికి జీతాలు తగ్గాయో వాళ్ళందరి మీద కూడా చర్చ జరిగిందా? ఇప్పుడు అందరికి మాక్సిమం ఇప్పుడైతే అందరికీ జీతాలు తగ్గిపోతే సార్ మాట్లాడిండు, ఓవరాల్ గా మాట్లాడిండు అందరి గురించి. అందరికీ ఎవరికి జీతాలు తగ్గేది లేదు. యాజ్ ఇట్ ఈస్ గా మీ శాలరీ ఉంది, అదే శాలరీ మీ అకౌంట్లో వస్తాయనేది సార్ మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ దేశానికి సేవ చేసిన వాళ్ళు మళ్ళీ అంతే కమిట్మెంట్ తోని మీరు హైడ్రాకి, ఈ సమాజానికి, ప్రకృతిని కాపాడేందుకు, ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు పని చేస్తున్నారు కదా. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఇవన్నీ ఇబ్బందులు పడిన తర్వాత, ఈ అంశాలు మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయ్యారా? రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన మాట్లాడినట్టు, జియో తీసుకొస్తున్నట్టు చెప్పారు కదా. అవును, మాకు అన్నాడు, సీఎం గారితో మాట్లాడిండు. మళ్ళీ అక్కడ నుంచి జియో తీసుకొస్తాము, చేపిస్తాం మీకు, మీరు యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్లో ఉండండి, మీ కొరకు ఇంకా చాలా నేను పైకి తీసుకొచ్చే అంశం చేస్తామని సార్ మాకు మాట ఇచ్చారు. సార్ సో ఇంకొంతమంది మార్షల్స్ అన్న నిరంతరము ఎక్కడ కూల్చివేతలు జరిగినా, ఎక్కడ ప్రకృతిని కాపాడేటువంటి పని చేసినా, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కాపాడేటువంటి పని చేసినా మీరే ముందుంటారు. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మర్చిపోయారా? ఇప్పుడు రంగనాథ్తో మాట్లాడిన తర్వాత సాటిస్ఫై అయ్యారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సాటిస్ఫై అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చిన శాలరీస్కి మాకేం తగ్గించానని చెప్పారు. దాంట్లో ఒక పే స్కేల్లో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ జియోకి ప్లస్ ఇప్పుడు ఇచ్చే శాలరీస్కి 7,000 దగ్గర వేరియేషన్ ఉంది. ఆ 7,000 వేరియేషన్కి కవర్ చేస్తారు. జిహెచ్ఎంసీ నుంచి ఆ పేమెంట్ తీసుకొని మాకు ఇస్తారు. దీని తర్వాత నెక్స్ట్ ఫర్ ప్లానింగ్స్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హైడ్రా అండర్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఫండ్స్ని కూడా విత్డ్రా చేసుకొని ఇంకా శాలరీని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. ఉదయం నుంచి కంట్రోల్ రూమ్కి సంబంధించిన సేవలు, మాన్సూన్ ఎమర్జెన్సీకి సంబంధించిన సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతాయా? మీరు డ్యూటీలో జాయిన్ అవుతారా? ఇప్పుడు ప్రస్తుతానికి అందరు ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అవుతారు, ఎవరి వర్క్లో వాళ్ళు చేస్తారు. మాన్సూన్ టీమ్స్ కానీ, ప్రజావాణి కానీ, డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ కానీ, హైడ్రా కంట్రోల్ రూమ్ కానీ, ఎక్కడ వాళ్ళు అక్కడికి వాపస్ వెళ్ళిపోతున్నారు, వర్క్ కంటిన్యూ చేస్తారు.
సో ఓవరాల్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మార్షల్ సమావేశం అయిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది అనేది వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. వాళ్ళకి జీతాలు తగ్గించేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి జీతాలు తగ్గించేది కాదు, ఇంకా పెంచేటువంటి ఆలోచన మేము చేస్తున్నాము అనేది రంగనాథ్ మార్షల్స్ అందరితో సమావేశమైన తర్వాత బయటికి వచ్చి మీడియాతో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా ఇదే అంశాన్ని చర్చించాం. ముఖ్యమంత్రి నేరుగా చెప్పారు, వాళ్ళకి వాళ్ళ గౌరవాన్ని పెంచేటువంటి దిశగా, వాళ్ళకి జీతాలు పెంచే దిశగా మనం పనిచేద్దాం. హైడ్రా అనేది ఒక పెద్ద సంస్థ, దీనికి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మార్షల్స్ పైన ఉంది, అధికారుల పైన ఉంది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఉంది. మీరందరూ కోఆర్డినేట్గా సంయుక్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. మా మార్షల్స్తో కూడా వాళ్ళ గౌరవం ఇస్తూనే వాళ్ళకి జీతాలు ఏమాత్రం తగ్గించకుండా వాళ్ళతో మేము ముందుకు వెళ్తాము. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతే నేను ఉంటాను, నేనే అండగా ఉంటాను అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కాబట్టి ఉదయం నుంచి చేసినటువంటి హైడ్రా మార్షల్స్ ప్రొటెస్ట్కి ఒక ఎండ్ కార్డ్ పడింది. ఇప్పుడు మళ్ళీ మరి కాసేపట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధుల్లోకి వాళ్ళు చేరబోతున్నారు అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ కూడా క్లియర్గా రేపటి నుంచి యాజ్ ఇట్ ఈస్ విధులు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో హైడ్రాకి సంబంధించిన యాక్టివిటీస్ అవన్నీ కూడా సేమ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతాయని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అఖిల, రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు మార్షల్స్ పెట్టిన డిమాండ్ల పట్ల రంగనాథ్ అయితే తీసుకున్న నిర్ణయం సంతృప్తికరంగా ఉందంటూ మార్షల్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి ఒక 3 నెలల్లో జీవో కూడా విడుదల చేస్తాము, జీతపద్యాల్లో ఎలాంటి కోత ఉండదంటూ కూడా ఇప్పటికే ఒక క్లారిటీ